తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు మంజూరు పత్రాల పంపిణీ చేసినటువంటి మన వర్ధనపేట శాసనసభ్యులు మన కేఆర్ నాగరాజన్న గారికి మరియు నాతోటి కార్పొరేటర్లకు సభ్యుల కూర్చున్న సీనియర్ కాంగ్రెస్ నాయకులకు వేదిక పొందున్న మరి 13 డివిజన్ల అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటి విడతలో తీసుకున్న వారు చాలా సంతోషంగా వారి గృహాలను మరి నిర్మించుకుంటున్నందుకు ఆ యొక్క ఇందిరమ్మ ఇళ్ళ ప్రవేశపెట్టిన రేవంత్ అన్న గారికి మరియు నాగరాజన్న గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, రెండో విడత మంజూరీ పత్రాలు తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మీ అందరూ కూడా మరి దీనిని సంతోషంగా మొదలుపెట్టి మీరు సంతోషంగా ఒక ఇంటిని నిర్మించుకొని అందులో సంతోషంగా ఉండాలని మరి కోరుకుంటున్నాము. ఇదే విధంగా మరి ఇంతకుముందు అరుణ గారు చెప్పినట్టు మనకిచ్చిన పథకాలను మనం తీసుకొని ఉండటమే కాకుండా ఆ తీసుకున్న మన ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ముందు. ఎందుకంటే మనం తీసుకుంటున్నాము, లబ్ధి పొందుతున్నాము, కానీ మనం పొందిన వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నాం. ఫ్రీ బస్ ఎక్కుతున్నాం కానీ చెప్పుకుంటున్నామా? ఏదో ఒక దగ్గర జరిగిన గొడవ దాన్ని 10 సార్లు చూపెట్టి 100 సార్లు చూపెట్టి దాన్ని ఏదో బ్యాడ్గా చూపిస్తున్నారు. కానీ ఎంతోమంది అక్క చెల్లెలు మరి ఎంతో సంతోషంగా ఎన్నో ప్రదేశాలు చూసి వస్తున్నారు, దాన్ని మాత్రం గుర్తిస్తలేరు. ఎన్నో డబ్బులు మనకు మిగులుతూ ఉన్నాయి. తల్లిగారింటికి వెళ్తున్నాము, హైదరాబాద్కి వెళ్తున్నాము, తెలంగాణ మొత్తం మనం ఫ్రీగా తిరుగుతున్నామా లేదా? దీన్ని మాత్రం సంతోషంగా చెప్పుకుంటున్నామా? ఎక్కడో ఏదో విషయంలో గొడవ పడ్డదాన్ని దాన్ని వైరల్ చేసి ఆ విధంగా చూపించడం కూడా కరెక్ట్ కాదు. మరి చేసిన మంచిని చూపించుకోవాలి కానీ చెడును చూపిస్తున్నారు ఎక్కువ. ఆ విధంగా కాకుండా మరి మనం దాన్ని తిప్పికొట్టాలి. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ కానివ్వండి, కరెంటు విషయంలోనే కానివ్వండి, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళ విషయంలోనే కానివ్వండి, ఇంకా ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలను మన ఇంటి ముందుకు తీసుకొస్తుంది మన ప్రభుత్వము. కాబట్టి ఎవ్వరు కూడా మన ప్రభుత్వాన్ని వేలెత్తి చూపే విధంగా ఉన్నప్పుడు దాన్ని ప్రతి ఒక్కరు తిప్పికొట్టే విధంగా మీరందరూ ఉండాలి. ఎందుకంటే మనము ఇప్పుడు ఈ విధంగా సంతోషంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పొందుతున్నాం కాబట్టి మనము మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మర్చిపోకూడదు. మనకు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, ప్రతిదీ కూడా మన ఇంటి గడప గడపకు చేరే విధంగా చేస్తున్న మన నాగరాజన్న గారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మరి ఇదే విధంగా ఎల్లకాలం సంతోషంగా ఉండాలి. వచ్చే మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ప్రతి ఒక్కరూ ఇంకా మనం పథకాలు పొందాలంటే మన పార్టీని మనము స్ట్రాంగ్ చేసుకోవాలి కదా. అందుకే మనందరం కూడా ప్రతి ఒక్కరము పార్టీ కోసం కష్టపడే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరం కూడా కాంగ్రెస్ పార్టీకి మరి ఓటు వేసి మన వారిని మనం గెలిపించుకొని మొత్తం కాంగ్రెస్ జెండా మన తెలంగాణలో ఎక్కడ చూసినా కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా మనందరం ప్రయత్నాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగరాజన్న గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. థ్యాంక్ యూ.